దేవుని పని విషయములో అశ్రద్ధగా ఉండేవాడు ఎవడైన వాడు ఏమవుతాడు? శాపం. ఇది వ్యభిచారం వల్ల వచ్చిన శాపం కాదు, నరహత్య వల్ల వచ్చిన శాపం కాదు, విగ్రహారాధన ద్వారా వచ్చిన శాపం కాదు. ఇది దేవుని పని అశ్రద్ధగా చేయటం వల్ల వచ్చే శాపము. ఈ శాపమే నీ ఇంట్లో నీ భర్తకు మారు మనసు లేకుండా చేస్తుంది. ఈ శాపమే నీ ఇంట్లో డబ్బులు లేకుండా చేస్తుంది. ఈ శాపమే నీ పిల్లలు సరైన ప్రవర్తన లేకుండా చేస్తుంది. ఈ శాపమే భార్యాభర్తల మధ్య సమాధానం లేకుండా చేస్తుంది. ఈ శాపమే నీ ఇంట్లో ఏది కలిసి రాకుండా చేస్తుంది. ఈ శాపమే నీ జీవితాన్ని అతలకుతలం చేసేస్తుంది. ఏ శాపం ఇది? దేవుని కార్యమును, దేవుని పనిని చూద్దాం తర్వాత అన్న చూడు, అది శాపం అంటది. ఏంటది? శాపం. సామాన్యంగా శాపం అంటే మీరు ఈజీగా తీసుకోవద్దు. పాపాన్ని పోగొట్టుకోవచ్చు, కొంచెం కష్టమైన దోషాన్ని పోగొట్టుకోవచ్చు, కానీ శాపాన్ని పోగొట్టుకోవడం చాలా కష్టం. అది మామూలు విషయం కాదు, మీరు దృష్టిలో పెట్టుకోవాలి. పాపమైతే కన్నీళ్ళు గచ్చి క్షమించు ప్రభు అంటే ఎంత కొంత దేవుడు క్షమిస్తాడు, విడుదల వస్తుంది. ఇప్పుడు దోషం, ఇప్పుడు పాపానికి, దోషానికి, శాపానికి చాలా మందికి తేడా చెప్తా, తర్వాత చెప్తా. పాపాన్ని కొంచెం పోగొట్టుకోవచ్చు, దోషాన్ని కొంచెం కష్టమైన పోగొట్టుకోవచ్చు, కానీ శాపం పోవడం చాలా కష్టం. కానీ ఇప్పుడు క్రైస్తవులు ఏం సాధిస్తున్నారు? ఇప్పుడు ఏం సంపాదిస్తున్నారు? శాపం సంపాదిస్తున్నారు.